నాకు బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. ఇప్పుడే ఫ్యాన్స్ షో వేశారనమాట సంగం శరత్లో, కంప్లీట్ అయిపోయింది. బట్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇది ఈ జెన్జీ కిడ్స్కి వీళ్ళకి సంబంధించిన స్టోరీలు కాదు, వీళ్ళకి అసలు ఎక్కదు. మీ పేరెంట్స్కి కానీ వాళ్ళని తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ నచ్చుతుంది. సో మాక్సిమం ఆ ప్రయత్నం అయితే చేయండి మీరు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, సో సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఏంటి అంటే గురుస్వామి అనమాట. పేరు గురుస్వామి. కానీ ఫస్ట్ హాఫ్ అంతా చూస్తున్నప్పుడు, సగం వరకు సినిమా అంతా చూస్తున్నప్పుడు, ఆహా ఎంత మంచోడు, ఎంత పాజిటివ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. సినిమా అంతా అయిపోద్ది, లాస్ట్కి వచ్చేపాటికి మాత్రం చెప్పు తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్ అనమాట. సో ఈ సినిమా అంతా చూసిన తర్వాత అర్థమవుతుంది. స్పాయిలర్, అది చాలా పెద్ద ట్విస్ట్. సాయి కుమార్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా పండింది ఇందులో. సో రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక మాట అయితే చెప్పాలి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, విచ్ ఈస్ స్ట్రాంగెస్ట్ మంత్ర. పెట్టిండి కదా, పాయింట్కి రా. చాలా మందికి వర్కౌట్ అవుతుంది, ఇది కూడా ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో మార్పులు కూడా తీసుకొస్తుంది. పెట్టాను, నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటా. వస్తున్నాను, పాయింట్కి వస్తున్నాను. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, నేను విడివిడిగా చెప్పను గైస్, ఎప్పుడు కూడా నాకు అది అలవాటు ఉంది, స్ట్రైట్గా చెప్పేస్తాను. సినిమా అయితే బాగుంది గైస్, బాగుంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళండి, చూడండి. సో మరి మీ మనోభావాలు హర్ట్ అవ్వకూడదు, లేకపోతే ఇంకేమి చాలు, ఇంకేమొద్దు మాకు ఈ మాట చాలు అనుకుంటే ఇక్కడ ఆపేయండి. బొక్కల గురించి ఇంకా డీటెయిలింగ్ గురించి తెలుసుకోవాలంటే వీడియోని కంటిన్యూ చేయండి. సో ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే, శివ నిర్వాణ గారి ఆయన డైరెక్షన్లో వచ్చింది మూవీ. ఆయన స్టైల్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ బ్యాక్ మీకు కనిపిస్తుంది కదా, పోస్టర్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టినప్పుడు చిరాకు వస్తుంది అనమాట, ఒక్కొక్కటి సింగిల్ గా చూసేటప్పుడు. బట్ ఓవరాల్ గా అన్ని కలిపి చూసినప్పుడు ఓకే, ఏదో ఒక లుక్ వచ్చింది, ఏదో ఒక సేప్ వచ్చింది అనేటట్టు ఉంటుంది. సో ఆ మాదిరిగా ఉంటాయి ఏం సినిమాలు. సో సీన్ బిల్డ్ అవుతున్న కొద్దీ మనకి ఏంటంటే కొంచెం ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, లేకపోతే ఏంటి ఒక ప్రీవియస్ సీన్ ఏం జరిగింది అనేది మర్చిపోతాం. సో అట్లాగా ప్రెజెంట్ సీన్ కనెక్ట్ అయి ఉంటాం తప్ప ప్రీవియస్గా ఏం జరిగింది, అసలు స్టోరీ ఏం జరుగుతుంది, అసలు ఏంటి, సో గుర్తుంచుకునేటట్టు ఏ సీన్ కూడా మనకు ఉండదు అనమాట ఈ సినిమాల్లో. అదొక మైనస్. సో మీరు చూసుకోవచ్చు, సినిమా మొత్తానికి గట్టిగా జల్లెడు పడితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా మీరు అబ్జర్వ్ చేయండి, క్లైమాక్స్లో పాయింట్కి రావట్లేదురా. నాకు తెలుసు మళ్ళీ మీరు గట్టిగా వేసుకుంటారని కూడా తెలుసు. సో బట్ చెప్పాలి, ఎందుకంటే కొన్ని మైనస్లు ఉండేటప్పుడు మైనస్లను కూడా ఎత్తి చూపించాలి మనం. సో ఫస్ట్ హాఫ్ అంతా స్టార్టింగ్ 30 మినిట్స్ నుంచి కూడా మనకి బాగుంటుంది. విలేజ్లోకి మనల్ని తీసుకెళ్తారు, విలేజ్లో ఉండే బ్యాక్ డ్రాప్ ఏంటి, రవితేజ గారి ఫ్యామిలీ ఏంటి, ఒక కైండ్ ఆఫ్ దృశ్యం సినిమా మనకి ఇంట్రొడక్షన్ ఎట్లయితే జరిగిందో, సో సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది మనకి. జనరల్గా ఒక ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయడం, రవితేజ గారు ఆల్కహాలిజంతో ఏ రకంగా బాధపడతారు, సో దానివల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు, ఈ పాయింట్ ఏదైతే ఉందో మోస్ట్లీ సో విలేజెస్లో ఉండేవాళ్ళు చాలా వరకు ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి ఆ పాయింట్కి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా ఫ్యామిలీస్ ఏంటంటే, ఫాదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మద్యానికి బానిసైపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, కంట్రోల్ చేసుకోలేక ఇంట్లో ఉండే వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఇన్ని. సో అవన్నీ కూడా కొంచెం మనకు రియాలిటీకి దగ్గరగా అనిపిస్తాయి అలాంటి పాయింట్స్. అండ్ సీరియస్లీ రవితేజ గారు కూడా చాలా ఫెమిలియర్ రోల్ అనమాట. అంటే మోస్ట్లీ ప్రతి ఇంట్లో ఉండే ఫాదర్ 90% ఆఫ్ ద ఇంట్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి కేసెస్ అన్నీ కూడా. సో ఆ రోల్ పోర్ట్రేట్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ కూడా ఏదో హీరోయిన్స్తో రొమాన్స్ చేయడాలు, లేకపోతే ఇంకేదో అవుట్ ఆఫ్ అనమాట, ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు పడలేదు. బట్ ఇదేంటంటే పడింది. సో ఒక కూతురు కూడా ఉంటుంది, పెళ్ళైపోయి ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో విచ్ ఈస్ అతని ఏజ్కి సంబంధించినట్టు, అతని ఏజ్కి సూట్ అయినట్టు అనిపించింది నాకైతే. ఆవిడ పేరు దివ్య ప్రభాకర్ సంథింగ్, సారీ ఆ పేరు గుర్తు రావట్లా, తమిళ్ ఆవిడ అనమాట. సో గుడ్ థింగ్, బాగానే చేశారు వైఫ్ రోల్లో. ఓకే, సో డబ్బింగ్ ఎవరు చెప్పారో వాళ్ళు కూడా కొంచెం ఎఫెక్టివ్గానే చెప్పారు. సో ఓవరాల్గా వెళ్ళిపోద్ది గైస్, చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ అంతా చాలా ప్లెయిన్గా వెళ్తుంది, ఎక్కడెక్కడ మనం చూసిన సీన్సే ఉంటాయి. అగైన్ రవితేజ గారు ఆ పాపకి మధ్యలో ఉండే బాండింగ్ ఏదైతే ఉంటుందో అదే మెయిన్ ఎమోషన్ అనమాట సినిమా మొత్తానికి. చాలామంది ఏంటంటే అయ్యప్ప స్వామి లేకపోతే మల్లెపూల పల్లకి ఆ సాంగ్ ఇవన్నీ అంటున్నారు, కానీ బట్ ఏమీ కాదు, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. మెయిన్ సినిమాతో స్టోరీ, మెయిన్ సినిమాతో కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక తండ్రి కూతురు కథ అంతే. ఇంక నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మన టాలీవుడ్లో రవితేజ గారు కానీ వెంకటేష్ గారు కానీ ఇలాంటి ఒక ఫాదర్ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే ఇట్లా ఏదైనా మనం ఆల్రెడీ విక్రమార్కుల్లో చూసాం, రవితేజ గారు ఫాదర్గా నటించినప్పుడు ఎలా జీవించగలుస్తారు, ఎలా యాక్టింగ్ చేయగలుస్తారు, అప్పట్లోనే చింపేశారనమాట. సో సేమ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇప్పుడు కూడా ఈ సినిమాలో కూడా చాలా బాగా అనిపించింది. కొన్ని తాగేసిన తర్వాత కొన్ని ఉంటాయి సీన్స్. సో
నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ మోర్ ఓవర్ అండి ఆ పాప అయితే చాలా బాగా చేసిందండి. సో ఏదో ఇన్స్టా రీల్స్లో స్క్రోల్ చేస్తే ఎతికారంట, అలా దొరికిందంట ఈ పాప. సో చాలా బాగా చేసింది, అచ్చ తెలుగు అనమాట. సో స్లాంగ్ కానీ కరెక్ట్గా రవితేజ గారికి ఈ పాపకి మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ అయితే హృదయాన్ని కదిలించే విధంగా తీశారనమాట. బాగుంది, ఎమోషనల్ వైజ్గా తీసుకెళ్లారు. ఇంటర్వెల్ వస్తుంది, ఇంటర్వెల్ దగ్గర కూడా మనకు ఒక చిన్న యాక్షన్ డ్రామా వచ్చిన ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టి సో ఒక సస్పెన్స్ మోడ్లోకి తీసుకెళ్తారు. సో మోర్ దాన్ మనకు ఆల్రెడీ అంటే ఫస్ట్ హాఫ్ ఒక 40 minutes అయిన తర్వాత మనకు అర్థమైపోద్ది ఇట్స్ నాట్ ఏ ఎమోషనల్ మూవీ, ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ మూవీ. ఇందులో ఇంకా ఆ స్టోరీ ఏదైతే ఉందో ఇంకా తీసుకెళ్తుంది మనకి, సస్పెన్స్, థ్రిల్లర్. సో ఇట్లాగా ప్రతి జోనర్ కూడా ఈ కథ ఏంటంటే టచ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ కూడా ఒక కీ నోట్తో ఎండ్ అవుతుంది మనకి. సో రవితేజ గారు మెయిన్ ఆ అయ్యప్ప మాల తీసుకోవడానికి అగైన్ ఆయన ఆల్కహాల్ అంతా వదిలేసి వెళ్ళాలి. ఆయన అడిక్ట్ అయిపోయిన ఆల్కహాల్ని అన్నింటినీ వదిలేసి కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే అయ్యప్ప మాల ఒకటే దారి. మరి ఎలా తీసుకున్నారు, అది తీసుకోవడానికి మెయిన్ ఒక రీజన్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. చాలా బాగా అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ కూడా విచ్ ఈస్ గుడ్ థింగ్ గైస్, పర్వాలేదు వెళ్ళిపోయింది అలాగా. సో ఒక 30-35 minutes ఏంటంటే కొంచెం బోర్ మనకు ఫీల్ అవుతాం. బట్ ఎప్పుడైతే అయ్యప్ప స్వామి వచ్చిందో ఆ శబరిమలకి ఆ జర్నీ స్టార్ట్ చేస్తారో వీళ్ళు, అదంతా కూడా ఎపిసోడ్ అంతా కూడా మనకి ఏంటంటే ఫ్రెష్గా అనిపించింది అనమాట. అప్పుడెప్పుడో దేవుళ్ళు సినిమాలో ఇద్దరు చిన్నపిల్లలు జస్ట్ వెళ్తూ ఉంటే మనకు అప్పుడు చాలా ఎగ్జైటింగ్గా చూసేవాళ్ళం. నేనైతే బాగా చూసేవాడిని ఆ సినిమాని. సో అట్లాగా ఆ అయ్యప్ప స్వామి మనకి పైనుంచి దిగొచ్చి భూమి మీదకి సో ఒక రాక్షసుని అంతం చేస్తాడనమాట. సో చిన్న ఉంటుంది దేవుళ్ళ సినిమా, అప్పట్లో అంత బాగా నాకు చూపించి అంత బాగా అనిపించింది అనమాట. సో అయ్యప్ప స్వామి మీద ఈ రోజు దాకా ఒక మంచి సినిమా అయితే రాలేదు. బట్ డెఫినెట్లీ ఇరుముడి అనే సినిమా ఆ లిస్ట్లో ఖచ్చితంగా చేరుతుంది అనేది నా ఒపీనియన్. సో క్లైమాక్స్ కూడా బాగానే వెళ్ళిపోయింది గైస్. ఒక మంచి ట్విస్ట్ అయితే పెట్టడం జరిగింది. ట్విస్ట్ ఇన్ ద సెన్స్, సో పాప విషయంలో రవితేజ గారు ఒక బిహేవియర్ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. సో అది కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే. బాగుంది గైస్, అంతా బాగుంది. వీళ్ళు సర్ప్రైజ్ అని చెప్పారు కదా, పెద్ద సర్ప్రైజ్లు ఏం లేవు. ఆ సాంగ్నే ఎక్స్టెండ్ చేశారు అంతే, ఒక డీజే బేస్ పెట్టి కొంచెం ఎక్స్టెండ్ చేశారు. బట్ స్టిల్ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను ఆ సాంగ్ విన్న తర్వాత. అంతగా ఎక్కలేదు నాకు. సో ఏంటంటే వాయిస్ చాలా మనకి యూట్యూబ్లో చూసేది అది మనకు రిపీట్ అవ్వలేదు, ఆర్టిఫిషియల్గా అనిపించింది. నేనైతే సాంగ్ అంతగా నాకు నచ్చలేదు, డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. సో పర్లేదు గైస్, ఓవరాల్గా వెళ్ళిపోయింది. సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, మర్చిపోయాను. సో గుడ్ థింగ్, జీవప్రకాష్ మ్యూజిక్ కానీ అంతా అన్ని ఆస్పెక్ట్స్లో ట్రై చేశారు. ఓవరాల్గా చెప్తున్నాను కదా, సినిమా అయితే బాగుంది, ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి, డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. సో థ్యాంక్ యూ.